బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ దేశానికి పాకిస్తాన్తో స్నేహబంధం పెరిగింది. ప్రస్తుత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనిస్ పాకిస్తాన్తో చట్ట పట్టాలేసుకుని తిరుగుతున్నాడు. నిజానికి గత షేక్ హసీనా ప్రభుత్వం ఇండియాతో దగ్గర సంబంధాల్ని కొనసాగించింది. ఇది మనలో చాలామందికి తెలుసు. అయితే రిజర్వేషన్ల విషయంలో అసంతృప్తి పేరిట హసీనా నాయకత్వంలోని గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టార్ట్ అయిన నిరసనలు ఆమెను దేశం విడిచి వెళ్ళిపోయేలా చేశాయి. ప్రస్తుతం ఆమె ఇండియాలోనే ఆశ్రయం పొందుతున్నారు. ఇది అక్కడి ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేదు. హసీనాకు భారత్ రక్షణ ఇవ్వటం సరికాదని అనేక సందర్భాల్లో బంగ్లాదేశ్ అభిప్రాయపడింది కూడా. అయితే భారత ప్రభుత్వం మాత్రం హసీనా విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇలా హసీనాకు ఏకపక్షంగా మద్దతు ఇవ్వటం వల్ల ఇండియా ఉద్దేశాలపై బంగ్లాదేశ్కు అనుమానం ఏర్పడింది అన్న వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్లో మైనారిటీ మతమైన హిందువులపై దాడులు అంతకంతకు పెరుగుతున్నాయి. అటు ఢాకాలో పర్యటించిన మన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సైతం బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని చెప్పారు. ప్రధాని యూనిస్తో చర్చలు కూడా జరిపారు. అయితే యూనిస్ మాత్రం ఇండియా వాదనను తోసిపుచ్చుతున్నారు. తమ నిర్లక్ష్యాన్ని, వివక్షాపూరిత వైఖరిని కప్పిపుచ్చుకునేందుకు ఇస్కాన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇలా దాదాపు ప్రతి విషయంలో కూడా బంగ్లా చేష్టలు ఇండియాకు వ్యతిరేకంగా మారుతున్నాయి. ఇక మొన్నటికి మొన్న భారత్ బంగ్లా సరిహద్దులో డ్రోన్లు ప్రత్యక్షమయ్యాయి. టర్కీలో తయారైన అధునాతన TB2 డ్రోన్స్ను పశ్చిమ బెంగాల్లోని సరిహద్దుల్లో బంగ్లాదేశ్ మోహరించింది. దీంతో భారత్ అప్రమత్తమైంది. షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు చాలా ఎక్కువయ్యాయి అనే అనుమానంతో భారత్ తమ నిఘాను మరింతగా పెంచింది. ఇలా బంగ్లాదేశ్పై భారత్ నిఘా పెంచడం గతంలో ఎప్పుడు జరగలేదు. చైనా, పాకిస్తాన్ కదలికలపై భారత్ నిఘా ఎప్పుడూ ఉంటుంది. కానీ బంగ్లాదేశ్ విషయంలో ఏదో ఫార్మల్ సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ మనకి స్నేహంతో ఉన్న కంట్రీ. మనకి బంగ్లాదేశ్కి ఉన్న స్నేహ బంధాన్ని ఎప్పుడు భారత్ దృష్టిలో ఉంచుకునేది. అయితే ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి మారుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగ్లా ఇండియా సరిహద్దుల్లో ఆ బార్డర్స్లో చాలా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.